సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం పనితీరంటే కూటమి ప్రభుత్వం ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. అదేమిటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలని పెద్ద స్థాయిలో అమలు చేశారు. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ మొత్తాన్ని కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు. వీళ్ళు మళ్ళీ కూటమి అధికారంలో రావడానికి ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము 2 రెట్లు రెట్టింపు చేస్తాము, ఈ సంక్షేమ పథకాలని రెట్టింపు చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ప్రజలకు చెప్పి నమ్మబలికిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రెవెన్యూ ఏమో అలాగే ఉంది, సంక్షేమ పథకాలకు వెచ్చించే డబ్బు ఏమో రెట్టింపైంది. రెట్టింపైంది. మరి ఈ రెట్టింపు అయినప్పుడు ఈ ఆదాయ వనరుల్ని ఏ విధంగా వీళ్ళు రెట్టింపైనటువంటి ఖర్చుకి మ్యాచ్ అవుతుంది? అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సవాల్. ఇప్పుడు పెన్షన్కి కానీ, లేదు రకరకాల కార్పొరేషన్స్కి కానీ, రకరకాల సంక్షేమ పథకాలకి కానీ, వీటన్నిటికి కూడా వీళ్ళు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ ఆదాయం రావాలి. సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టేదేమో డబుల్ అయిపోయింది, వనరులేమో అలాగే ఉన్నాయి. ఇప్పుడు జిఎస్టీ పెరగలేదు, ఎక్సైజ్ తగ్గింది, ఎక్సైజ్ కొద్దిగా పెరిగింది, తర్వాత రిజిస్ట్రేషన్స్ కూడా అంతగా ఊపందుకోలేదు, పెరగటం లేదు. ఈ ప్రధానమైనటువంటి 3 వనరులు ఏవైతే ఉన్నాయో, జిఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్. 2029కి అమరావతి పూర్తయిద్ది అంటారా? అమరావతి అంటే చంద్రబాబు గారి కళ ఏమిటంటే ఈ అమరావతి రాజధానిని ఒక సింగపూర్ లాగో, మలేషియా లాగో, హాంకాంగ్ లాగో ఒక పెద్ద మహానగరంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటిది ఆయనకు ఒక పెద్ద కళ ఉంది. ఆ కళతోటి 2014 నుంచి 19 వరకు ఆయన పనిచేశారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చారు. సింగపూర్ వాళ్ళు వచ్చారు, మలేషియా వాళ్ళు వచ్చారు, హాంకాంగ్ వాళ్ళు వచ్చారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ వచ్చాయి, అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్ వచ్చారు, దేశ విదేశాల నుంచి. ఇది 2014-19లో ఎప్పుడైతే ప్రభుత్వం మారి ఈ రాజధాని 3 రాజధానులని ప్రకటించడం జరిగిందో, తర్వాత వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, బాబు గారి యొక్క కలంతా కూడా పేకమేడలాగా కూలిపోయింది. అమరావతి రాజధాని ఒక శ్మశానం లాగా తయారైంది, ఒక ఎడారిలాగా తయారైపోయింది. మళ్ళా ఇప్పుడు దాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దాలని ఒక పెద్ద యజ్ఞం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అయితే సమస్య ఏంటంటే వనరులు సమస్య. ఇప్పుడు 2014-19లో ఎవరైతే బయట నుంచి వచ్చారో పెట్టుబడిదారులు, సింగపూర్ కానీ, మలేషియా కానీ, లేదా హాంకాంగ్ కానీ, లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కానీ, ఇంటర్నేషనల్ బ్యాంకులు కానీ, అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్లే కానీ, యూరోప్ నుంచి ఎన్ఆర్ఐసే కానీ, వీళ్ళందరూ కూడా 2019 తర్వాత నష్టపోయి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావటం లేదు, ఎందుకంటే ఒకసారి నష్టపోయారు కాబట్టి ధైర్యం చేయట్లేదు. అది ఒక సమస్య, బాబు గారు ఉందన్నటువంటి సమస్య. అలాగని కేంద్ర ప్రభుత్వం ఉదారంగా గ్రాంట్లు ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా గ్రాంట్లు ఇవ్వట్లేదు. లోన్లు ఇప్పించారు, కానీ లోన్లకి గ్యారెంటర్గా ఉండి ఇప్పించారు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం లేదు. ఇది రెండో సమస్య. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక, ఇటు అంతర్గత పెట్టుబడులు రాక, అంతర్జాతీయ పెట్టుబడులు రాక, ఏ విధంగా ఈ రాజధాని ముందుకెళ్తుంది అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న, మన ముందున్నటువంటి ప్రశ్న, బాబు గారి ముందున్నటువంటి సవాలు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే వాళ్ళు మొట్టమొదటి వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారంటే వైజాగ్లో పెడతామంటున్నారు. ఎందుకంటే అది ఆల్రెడీ మహానగరంగా ఉంది, పోర్ట్ ఉంది, విమానాశ్రయం, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, ఆల్రెడీ ఈకో సిస్టమ్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారని చెప్తున్నారు. మీరు అమరావతిలో పెట్టుబడులు పెడితే దానికి నాకు నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం, మీరు అందరూ నష్టపోతారని చెప్పి బెదిరింపులు, అది కరెక్ట్ అంటారా? అంటే ఈ రాజకీయ అస్థిరత కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు అమరావతికి పెట్టుబడులు రాకపోవటం, నేను ఇంతకుముందు చెప్పాను కదా, 2014-19లో ఎవరైతే పెట్టుబడిదారులు వచ్చారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళారు, నష్టపోయారు, వెనక్కి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ ముందుకు రావాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం కలగట్లేదు, వాళ్ళలో ఒక విశ్వాసం కలగట్లేదు. ఇవాళ పెట్టుబడిదారుడు ఎందుకు వస్తాడు? వాడేమో చారిటీ చేయడానికి రాడు కదా, ప్రజలకి ఊరికే పనిచేయడానికి, సంపదను పంచడానికి రాడు కదా. అతని యొక్క సంపదని రెట్టింపు చేసుకోవడానికి వస్తాడు, లాభాలు ఆర్జించడానికి వస్తాడు, మన మీద ప్రేమతోటి రాడు. మరి లాభానికి ఆర్జించడానికి వచ్చే ఒక వ్యాపారస్తుడు, ఒక పారిశ్రామికవేత్త, ఇక్కడ నేను పెట్టుబడి పెడితే నాకు లాభాలు రావు అనేటువంటి పరిస్థితి అతను కలిగినప్పుడు అతను ఎందుకు పెట్టుబడి పెడతాడు? దాంట్లో కలగపోవటానికి కారణం, ఒకసారి దెబ్బతిన్నవాడు రెండోసారి తొందరగా రాడు ముందుకి, నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయ అస్థిరత. ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందో లేదో
మళ్ళా వేరే ప్రభుత్వం వచ్చి మళ్ళా వైసీపీ ప్రభుత్వంలోకి వస్తే మళ్ళా విధానాలు మారుతాయేమో, మళ్ళా రాజధాని మారుస్తారేమో ఆ, అనేటువంటి ఒక రాజకీయ అస్థిరత. ఈ రాజకీయ అస్థిరత కూడా కొంత కారణం. ఈ కారణాల వల్ల ఇవాళ అమరావతికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం లేదు. అలాగని కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకు మన మన దేశంలో పెట్టుబడులన్నా రావాలి, లేదంటే అంతర్జాతీయంగా రావాలి. ఇటు దేశీయ పెట్టుబడులు రావట్లేదు, అంతర్జాతీయ పెట్టుబడులు రావటం లేదు. ఓకే, ఇప్పుడు మీరు టీడీపీ పార్టీ విడిన తర్వాత ఇప్పుడు మీ వాట్సాప్ డిపి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది. చంద్రబాబు నాయుడు అంటే నాకు అభిమానం. ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చారు కదా, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, గెలిపించారు, మంత్రి చేశారు. నేను మంత్రిగా కొంత సేవ చేయగలిగాను కాబట్టి ఆ అభిమానంతో డిపి పెట్టాను. ఆయన విజయవంతం కావాలని నేను కోరుకుంటా. అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ ఆయన యొక్క నెరవేరాలని నేను ఆశిస్తాను. కానీ ఆయన ముందున్నటువంటి సవాళ్ళు చూస్తే భయం వేస్తుంది. ఏంటి ఆ సవాళ్ళు అంటే వనరుల కొరత. ఓకే, ఇప్పుడు రావెల్ కిషోర్ బాబు గారిని మళ్ళీ రాజకీయంలో చూడొచ్చు అంటారా, లేదా ఇక్కడ నుంచే ఎండ్ అయిందంటారా రాజకీయ జీవితం? రాజకీయం అంటే ఇప్పుడు ప్రజలకి సేవ చేయాలంటే కేవలం రాజకీయ నాయకుడుగానే సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు. రకరకాలుగా ప్రజలకు సేవ చేయొచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీడియా ఉన్నారు, మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కూడా ప్రధాన పాత్రే కదా. మీడియా కూడా ఫోర్త్ స్టేట్. ఇప్పుడు రాజకీయాల ద్వారా చేయాలని ఉంది. రేపు నేను మీడియా రంగంలోకి వచ్చి మీడియా రంగం ద్వారా కూడా చేయొచ్చు చెప్తున్నా. ఓకే, ఏంటంటే ఇప్పుడు రాజకీయం ఉంటే 10 మందికి సేవ చేయగలము. అదే మనం పక్కన ఉంటే ఒక పక్కగా ఒకళ్ళు ఇద్దరిని సాయం చేయగలము. ఇది బెస్ట్ అంటారా, అది బెస్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రాజకీయాలు మారిపోయినాయి. ఓకే, ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఒకప్పుడు రాజకీయాలు ఆస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేసిన రాజకీయ నాయకులు చూసాం. ఇప్పుడు ఆస్తులు కూడబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యవస్థ వచ్చింది. ఇది దురదృష్టం. అంటే ప్రజాస్వామ్యం అనేది ఒక డబ్బు స్వామ్యంగా, ధనస్వామ్యంగా మారింది. అదే రావెల్ కిషోర్ బాబు కూడా ధనస్వామ్యం చేసుకునే పక్కన కూర్చున్నారు, ప్రశాంతంగా ఉన్నారనేది కొంతమంది టాక్ చేస్తారు. సంపాదించుకున్నారు ఆయన ఒకసారి మంత్రిగా చేసేసి ఆయన 10 తరాలు తిన్నంత సంపాదించుకున్నారు అనేది బయట నిజం టాక్ నడుస్తుందండి. ఏమంటారంటే అందుకే ఒక సామెత ఉంది, మోట్ సామెత, లోకులు కాకులు అని అంటారు. లోకులు కాకులు అంటే ఆ మధ్య కేపాల్ కూడా నా మీద ఒక అభియోగం చేశాడు మీడియాలో. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయంట. ఎవరి డబ్బులు? బాలయోగి సంపాదించిన డబ్బులు నా దగ్గర 1000 కోట్లు చెప్పారు. 1000 కోట్లు అన్నారు కదా. అట్లా లోకులు అనుకుంటారు. ఇప్పుడు కేపాల్ లాంటోడే ఆ మాట అన్నాడంటే సామాన్య ప్రజలు కూడా అనుకుంటారు, సహజమే. అలాంటప్పుడు మరి ఇంటి చుట్టూ అప్పులు ఎందుకుంటాయి? చెప్పేది ఏంటంటే ప్రతిపాటి పుల్లారావు లాంటి వ్యక్తులు, లేకపోతే మిగతా మీ తోటి అప్పుడు మంత్రులు చేసే వ్యక్తులే చాలా మంది ఈ మాట అంటున్నారు. ఆయన ఉన్నప్పుడు ఒక్కరిని వదిలేదు, పక్కన ఉన్న మీ అనుచరులు సంపాదన ధ్యేయంగా పనిచేశారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అది నిజం లేదంటారా ఏంటండి? నిజం లేదంటే ఇప్పుడు మనం ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితంలో రహస్యం అనేది లేదు. ఇక నీ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. బాత్రూమ్ లో ఏం జరుగుతుందో కూడా సోషల్ మీడియాలో, శ్రీధర్ గారు చేసి ఏదైనా కానీ మన బెడ్రూమ్ లో జరిగే కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. బాత్రూమ్ లో ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో వస్తున్నాయి. కిచెన్ లో ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ సమాజంలో ఉన్నాం మనం. ఇంత ట్రాన్స్పరెంట్ సమాజానికి వచ్చేసాం. దీంట్లో ఆస్తులు ఉంటే చెప్పొచ్చు ఎవరన్నా, నీకు పలానా ఆస్తులు ఉన్నాయి పలానా చోటని చెప్పమని, పోనీ పలానా చోట పలానా ఆస్తులు ఉన్నాయని. అప్పులు ఉన్నాయి, బ్యాంకులకు వెళ్తే చెప్తారు ఎన్ని అప్పులు ఉన్నాయో, కట్టలేక ఎన్ని ఆస్తులు పడుతున్నానో వాళ్ళకి తెలుసు. ఇది కాబట్టి దీంట్లో రహస్యమే లేదు. కాకపోతే లోకులు కాకులు అనేది ఒక నానుడు ఉంది కాబట్టి చెప్పుకుంటారు. ఆయన్ని మనం పట్టించుకుని అందరికి సమాధానం చెప్పలేం కదా. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ పార్టీలో రావెల్ కిషోర్ బాబుని చూడొచ్చా, లేకపోతే జనసేన పార్టీలో చూడొచ్చు అంటారా? ప్రస్తుతం అయితే నాకు రాజకీయ పార్టీలలో చేరి రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశం అయితే లేదు. ఓకే, నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ బాధిని, కన్షిరామ్ గారి శిష్యుడిని. యాక్చువల్గా నా బాట వేరు. మొదటి నుంచి నేను పెరిగిన నా భావజాలం, నా ఆదర్శాలు వేరు. దాంట్లో నుంచి తప్పి ఈ రాజకీయంకి వచ్చాను. అది నా ట్రాక్ నుంచి తప్పాను అనమాట. తప్పి ఈ రాజకీయంకి వచ్చాను. సరే, ఇది కూడా చూసాను, ఇది ఒక అనుభవం అనుకుందాం. మళ్ళీ నేను నా ఒరిజినల్ ట్రాక్ లోకి వెళ్ళి అంబేద్కర్ భావజాలాన్ని,
నాకు మా గురువు గారు అయినటువంటి కన్షిరామ్ గారి యొక్క పని విధానాన్ని, ఆయన ఆదర్శాలని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను ఒక కొంత టైం పడుతుంది. ఇలాంటి రాజకీయ నాయకులు ఎక్కడ సక్సెస్ అయినట్టు చూడలేదు. కన్షీరామ్ ఆశయాలు, అంబేద్కర్ అవి ఇలా చేసే వాళ్ళు ఏ రాజకీయ నాయకులు సక్సెస్ అయినట్టు కరెక్ట్ చూడలేదు. సక్సెస్ అయ్యారు. కన్షిరామ్ గారు సక్సెస్ అయ్యారు, అంబేద్కర్ సక్సెస్ అయ్యారు, కన్షిరామ్ గారు సక్సెస్ అయ్యారు. అయితే తర్వాత తరం నాయకులు, మీ తరం నాయకులు కానివ్వండి, సక్సెస్ అయ్యారు. మాయావతి గారు సక్సెస్ అయ్యారు. మాయావతి గారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రశేఖర్ ఆ బాటలో వెళ్తున్నాడు. ఆజాద్ చంద్రశేఖర్ ఆయన లోక్సభ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. జనరల్ సీట్ నుంచి ఒక ఎస్సీ నాయకుడు జనరల్ సీట్ నుంచి 3 లక్షల మెజార్టీ తోటి ఎలక్ట్ అయ్యాడు. ఆయన అంటే అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ యొక్క రథాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రథాన్ని మానేసి కన్షిరామ్ గారు ముందుకు తీసుకెళ్లాడు. కన్షిరామ్ గారు మాయావతి గారిని తయారు చేశారు. మాయావతి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మాయావతి గారు కూడా పెద్ద అయిపోయింది, ఆమె కూడా వయసు మీద పడింది. కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ అని ఆయన అంబేద్కరిజాన్ని, కన్షిరామ్ యొక్క రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఎవరో వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసే ఆలోచన ఉందంట మీరు? అయితే ఇక్కడ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ తరఫున నేను పోటీ చేసేటువంటి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇక్కడ బీఎస్పీ పార్టీలో అంతర్గత నాయకత్వ సమస్యలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు డీజీపీ, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. అప్పుడు పరంజ్యోతి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. లకే రాజారావు గారని బీఎస్పీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు 2014లో కాదు, 2004లో గెలిచాడు. ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది మరి, అంతర్గతంగా నాయకత్వ లోపమో, లేకపోతే నాయకుల మధ్య అవగాహన, సమన్వయం లేకపోవటమో, వాళ్ళ మధ్య విభేదాలు రావటమో, పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి గారు, ఈ లకే రాజారావు గారు మాజీ ఎమ్మెల్యే బీఎస్పీ, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టారు, ఏపీ బీఎస్పీ అని. ఈ విధంగా బీఎస్పీ పరిస్థితి ఇక్కడ కొద్దిగా గమ్మగోచరంగా ఉంది. నాయకత్వం సరిగా వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవటం వల్ల. ఇప్పుడు తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు పార్టీని వీడేసి ప్రాంతీయ పార్టీలో జాయిన్ అవుతుంటే, మీరు ఇక్కడున్న ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీ అని, ఇలాంటిని వీడి అలాంటి పార్టీలో వెళ్ళడానికి ఆలోచన ఎందుకు చేస్తున్నారు? అంటే నేను పార్టీలోకి వెళ్తానని చెప్పలా. అంబేద్కరిజాన్ని, కన్షిరామ్ గారి యొక్క పని విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రాజకీయ పార్టీల నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిగా కూడా తీసుకెళ్ళచ్చు. ఇంతకుముందు గతంలో కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు కన్షిరామ్ గారి పేరు మీద ఒక సంస్థను స్థాపించి హైదరాబాద్లో పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారం చేసేవాడిని. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వీళ్ళందరూ నా మీటింగ్లకు వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళంతా నా అభిమానులుగా ఉండేవాళ్ళు. కన్షిరామ్ గారితో నేను పనిచేశాను కాబట్టి నన్ను బాగా వాళ్ళు అభిమానించేవాళ్ళు. కాబట్టి ఒక విధి విధానాన్ని, ఒక ఆదర్శవాద భావజాలాన్ని తీసుకెళ్తున్నప్పుడు దానివల్ల ప్రత్యక్ష ఫలితాలు రావు, పరోక్ష ఫలితాలు వస్తాయి. దాని యొక్క ప్రభావం అధికార పార్టీ మీద పడుతుంది. అంటే దాని యొక్క ప్రభావం ఏంటి? ప్రశ్నించడం. ఒక భావజాలంతో మనం ముందుకెళ్తున్నప్పుడు మనం ప్రశ్నిస్తాం. తప్పుల్ని కానీ, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కానీ, అసమానతలు కానీ, దౌర్జన్యం, దోపిడీ, ఈ యొక్క వివక్ష, వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో దాని ఇంపాక్ట్ అధికార పార్టీల మీద పడుతుంది. ఇప్పుడు మీరు మీడియా ఉన్నారు, మీరు నిరంతరం మీడియా ప్రశ్నించడం వల్ల మీకు ప్రత్యక్షంగా మీ రిజల్ట్ రాదు, ఒకసారి రాకపోవచ్చు, పరోక్షంగా వస్తుంది. ఎట్లా? ఒత్తిడి తీసుకొస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన్ని మీరు పోరాడి ప్రభుత్వ విధానాలలో మార్పులు తెస్తారు. సో అది కూడా విజయమే, దాన్ని కూడా మనం విజయంగా భావించాలి. ఓకే. ఇప్పుడు 2029 ఎలక్షన్లో రావెల కిషోర్ బాబుని చూడొచ్చు అంటారా పోటీలో? సార్ నేను 2029లో పోటీ చేస్తానా? యాక్చువల్గా నన్ను పోటీ చేయమన్నారు చంద్రబాబు గారు, కబురు చేశారు. నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మొన్న 2023లో పోటీ చేయమని బాబు గారు నన్ను కబురు చేశారు. నేను ఎలక్షన్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బులు లేక నేను చేయలేదు. అది నిజమంటారా? అది నిజమా? చేయలేదు కదా. లేదంటున్నారు, డబ్బు గట్టిగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేదు అనేది. లేదు, అది అబద్ధం. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు మీకు, మన బాత్రూంలో జరుగుతున్నది బయటకు వస్తుంది, కిచెన్లో జరుగుతుంది బయటకు వస్తుంది, బెడ్రూమ్లో జరిగేది బయటకు వస్తున్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు బయటకు ఎందుకు రావు? నా దగ్గర ఉన్న ఆస్తులు. మీరు ఒక ఐఏఎస్ ర్యాంక్ అధికారి కాబట్టి మొత్తం పక్కన దాచుకున్నట్టున్నారు, తెలిసిపోద్ది కదా ఎక్కడ దాచినా. కానీ ఇప్పుడు అలా కదమ్మా,
ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది అతని యొక్క జీవన సరళిని బట్టి పట్టేయచ్చు మీరు. ఓకే. అతను ఏ విధంగా జీవిస్తున్నాడు, నెలకి ఎంత ఖర్చు పెడుతున్నాడు అనే దాన్ని బట్టి వెరీ సింపుల్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను నెలకు నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అని చేస్తే ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది. ఓకే. ఉంటే ఎక్కువ ఖర్చు పెడతాను, లేకపోతే తక్కువ పెడతాను. లేండి, ఇప్పుడు నా ఇంటి చుట్టూ అప్పులు ఉన్నాయి, దాని అర్థం ఏంటి? ఉంటే నేను ఖర్చు పెడతా కదా, అప్పులు చేయాల్సిన పని లేదుగా, అప్పులు చేసి ఇబ్బందులు పడాల్సిన పని లేదు కదా. ఓకే. అదేంటంటే లోకులు కాకులు సహజంగా ఏంటంటే మంత్రి అనగానే 1000 కోట్లు ఉంటాయి, ఎమ్మెల్యే అనగానే 100 కోట్లు ఉంటాయి అనేది అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అయింది. అది కొంతవరకు నిజమేమో, కానీ అది కొన్ని వర్గాలకే పరిమితం, ఓకే. అన్ని వర్గాలకు పరిమితం కాదు. ముఖ్యంగా కింది ఎస్సీలకి అది పరిమితం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇదండి చెప్తున్నారు రావెల్ కిషోర్ బాబు గారు. ఇక్కడ నాకు 2029కి పోటీ చేసే ఆలోచన లేదు. నేను స్వతహాగా కాంశీరామ్ అంబేద్కర్ని, నేను ప్రజలకి సేవ చేస్తాను. నేను చేసే కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కలుపుకొని నేను ముందుకు వెళ్తాను. నాకు ఎలాంటి ఏ పార్టీలో కూడా రాజకీయంగా ఇప్పుడు సంబంధాలు లేవు. నేను అప్పుల్లోనే ఉన్నాను, కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.